వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్పీ గేమ్స్. మొన్న అయితే వీడియో అయితే చేశాను, నేనైతే చేయలేదు. ఇవాళ వచ్చేసి కంటెంట్ ఏంటంటే, సంక్రాంతి అప్పుడైతే కైట్ అయితే ఎగరేసి బ్లాగ్ అయితే చేయలేకపోయాను కాబట్టి ఈరోజు అయితే కైట్ ఎగరేసి అయితే బ్లాగ్ చేయబోతున్నాము. ఓకే డన్. ఇప్పుడు తీసుకొని చూద్దాం. ఇప్పుడైతే మన అయితే డాబా మీదకైతే వచ్చేసినాం. ఇప్పుడు మన కైట్ చూపిస్తున్నాను. ఇవ్వండి, మనకైతే కెమెరామెన్ అయితే ఇవ్వలేదు. ఏదైతే ఇంట్లో తయారు చేసిన చెరక అనుకోకర్రీ. ఇది నా కైటు. ఓకే, వీడియో కైట్ ఎగరేసినాకైతే వీడియో తీయాలి. మనకైతే కెమెరామెన్ లేడు, 2 చేతులతో ఎగరేయాలి కాబట్టి. ఓకే, ఎగరేసినాకైతే చూపిస్తాను. ఇక్కడ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ఇవ్వండి చూడండి మీరే. ఇవ్వండి, ఇన్ని ముందే నేనైతే తమ్నెయిల్లోనే ఇన్ని టేపులు అయితే ఉన్నాయి దీనికైతే. అసలు ఏం ఎగురుతుందో అసలు. ఇబ్బే చండాలంగా ఎగిరింది. అసలు ఎగరలే, మొత్తం ఈ ప్యాచ్ వర్కులతోనే సరిపోయింది కదా ఈ కైట్కి. ఇప్పుడు టేపు కూడా లేదు గాయస్. ఇప్పుడు ఇక కైట్ ఎగిరేసే పరిస్థితుల్లో అయితే లేవు ఇప్పుడు. మా కైట్ బ్లాగ్ అయితే ఏదో ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు ఎంత పిచ్చి వరం ఇచ్చావు దేవుడా. గాలి అయితే మంచిగా వస్తుంది, ఇదైతే పాడైంది. అసలు కైట్ కింద పడిపోతుంది కదా, అసలు ఉల్టా పోతుంది. కన్నాలు కూడా అన్ని కరెక్ట్గానే వేసినాం దీనికి. పాడైపోయింది అసలు కైట్, చినిగిపోయింది చూడండి మొత్తం. ఇక్కడ చినిగినా ఏం కాదు, ఇక్కడ చిరిగితే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పైన చినిగినా ఏం కాదు, ఎందుకంటే మనం కట్టేది పుల్లలకు కాబట్టి. ఇక్కడ జరిగితే అయితే ప్రాబ్లం అయితే చాలా అవుతుంది. ఇప్పుడు దూడితే ఎంత అసలు ప్రాబ్లం, అసలు చాలా పెద్ద ప్రాబ్లమే. ఇక్కడ ఫెవిక్విక్ వేసి గట్టిగా ఆగిద్ది అనుకుంటా గైస్. ఫస్ట్ అక్కడ మనం కొన్నప్పుడైతే షాప్లో ఫెవిక్విక్ వేసి ఇస్తారు కదా గైస్ మనకి. ఓకే, ఇప్పుడు కైట్ ఎగరేయడం ఆపేసి, కైట్ బ్లాగ్ ఆపేసి, ఎందుకంటే బ్లాగ్ అయితే ఆపను. కట్ అయిన కైట్ల కోసం అయితే చూద్దాం గైస్. మాంజా అయితే దొరికిద్ది కాబట్టి. నాకు ఆల్రెడీ మాంజా అయితే ఉంది, ఆగని చూపిస్తాను. ఇవ్వండి, ఇది ఎంత దొరికిన మాంజానే కైట్లకి. 6 దాకా ఉంది, 7 నుంచి 6 దాకా ఉంది కైట్ దాకా. ఎక్కువ వదిలిపెట్టాలా. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే అంతా అయితే చుట్టినాక చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే గైస్, వీటిని ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఎగిరే కైట్ల గురించి అయితే చూద్దాము. అసలు ఏం ఎగరట్లే, అసలు గాలి కూడా ఎక్కువ లేదు. ఇవన్నీ అయితే కాటైనాయి అన్నీ. ఇప్పుడు వేరే పతంగులు ఎక్కువ ఏం ఎగరట్లే గైస్ చూడండి, ఎందుకంటే పండగ అయిపోయింది, మనమే ఎగరెత్తున్నాం. కానీ కొంతమంది అయితే ఎగరెత్తారు. అక్కడెక్కడో ఒక పతంగ అయితే ఉంది. అవ్వండి, కనిపిస్తుంది అనుకుంటా. అవ్వండి, అక్కడెక్కడో ఒక పతంగ ఉంది. ఇటు దాకా వస్తుందో లేదో. ఈ మంజాల కోసం చూడడం కూడా వేస్టే. ఇది ఊడిదినా నాయన, ఇంత సాదా అయితే ఉంది. ఊడిదో గైస్, చాలా బాగా అయితే ఉంది సాదా. ఇక్కడ అయితే 3-4 కైట్లు అయితే ఎగురుతున్నాయి. కెమెరాలు అయితే సరిగ్గా కనిపించట్లే. ఇవ్వండి, ఇక్కడ ఒకటి, ఇంకోటి అక్కడెక్కడో ఎగురుతుంది. ఇవ్వండి, అక్కడ ఒకటి. ఇంకైతే ఎగరట్లే గైస్ అసలు. మ్యాక్సిమం అయితే అందరూ ఎగరేయట్లే, అసలు ఎవరు ఎగరేయట్లే. అంటే మనం ఈసారి పిచ్చోళ్ళ అయితే పైకి వచ్చి అయితే ఎగరేస్తున్నాము. గాలి అయితే అప్పుడప్పుడు ఎక్కడెక్కడైతే వస్తుంది. ఏం కైట్లు అయితే దొరకలే గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు ఒక్క కైట్, ఆ కైట్లు ఏమో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అసలు మనకు దొరకవు, దొరికితే ఆడ తుప్పలు అయితే పడతాయి గైస్. ఇప్పుడు ఇది ఇంకేం చేయలేము. ఇలాంటి ఎప్పుడు ఫ్రీ ఫైర్ కాకుండా ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫ్రీ ఫైర్ కాకుండా ఇలాంటి అయితే వ్లాగ్స్ అయితే చేస్తాను గైస్. ఈ మధ్య వ్లాగ్స్ అయితే చేద్దాము. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.